అందరం అన్స్వా అనే క్రౌడ్ ఫండ్ రైజింగ్ ప్లాట్ఫామ్ నుంచి ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాం. ఈవెంట్ వచ్చేసి వాక్ ఫర్ హోప్. ఇట్స్ ఈస్ ఏ చాప్టర్ ఆఫ్ స్మైల్. ఈ ఈవెంట్లో మేము లైక్ పెద్దలకి ఇంకా చిన్నపిల్లలకి కలిసి ఒక ఇంటిని నిర్మిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మేము చాలా ప్రాబ్లమ్స్ని చూసాం. ఎక్కడైతే లైక్ ఆర్ఫనేజ్ పీపుల్ ఎల్డర్స్ సపోర్ట్ లేక బ్రతుకుతున్నారు, లైక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆర్ఫనేజెస్లో. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో వాళ్ళకి లైక్ ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవ్వరు కాబట్టి దే విల్ ఫీల్ లోన్లీనెస్. సో ఈ లోన్లీనెస్ అనే థాట్ని పోవాలి అండ్ వీళ్ళకి ఎల్డరీ సపోర్ట్ దొరకాలని చెప్పేసి మేము ఇద్దరిని కూడా కలిపేసి ఒక కొత్త ఇనిషియేటివ్ ఒక హోమ్ని కడదాం అనుకుంటున్నాం. ఆ హోమ్ పేరు బృందా హోమ్. అన్స్వా వచ్చేసి ఇది ఒక క్రౌడ్ ఫండ్ రైజింగ్ ప్లాట్ఫామ్. మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ ఎన్జిఓస్తో కలిసి కోఆర్డినేట్ చేసి వాళ్ళ ఒక ఫండ్ రైజింగ్ ప్రాసెస్ని మనం తీసుకొని వాళ్ళకి ఫండ్ రైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్జిఓ ఉంది. ఆ ఎన్జిఓ ఒక రూరల్ ఏరియా నుంచి ఉంది. వాళ్ళ నెట్వర్క్ చాలా చిన్నది. అంత చిన్న నెట్వర్క్ ఉన్నప్పుడు వాళ్ళు హై అమౌంట్స్లో ఫండ్ రైజ్ చేయలేదు. వాళ్ళకి వచ్చిన నిజమైన అక్కడ ఫండ్ రైజింగ్ రిక్వెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు చేయలేరు. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు అన్స్వాని అప్రోచ్ అవుతే మన దగ్గర మల్టిపుల్ ఎన్జిఓస్ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి మిగతా ఎన్జిఓస్ కనెక్షన్స్ తీసుకొని మనము ఆ ఫండ్ రైజింగ్ కేసెస్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇలా కంప్లీట్ చేయడం వల్ల ఏంటంటే షార్ట్ డ్యూరేషన్లో ఎక్కువ మంది హెల్ప్ తీసుకొని ఎక్కువ క్రౌడ్ హెల్ప్ తీసుకొని మనం ఫండ్ రైజింగ్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా చేస్తాం. ఈ విధంగా ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ లాస్ట్ 1 yearలో మేము 72+ ఎడ్యుకేషన్ కేసెస్ కంప్లీట్ చేసాము, 6000+ ఫుడ్ రైడ్స్ కంప్లీట్ చేసాము, 10+ హెల్త్ కేసెస్ని కంప్లీట్ చేసాము. అండ్ అదే కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్, ఆర్ట్స్, అది ఇది అని చెప్పేసి చాలా వాటికి మేము ఫండ్ రైజ్ చేసి హెల్ప్ చేసాం. ఈవెన్ వీ గో ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ ఎవ్రీ సండేస్ టు గివ్ దెమ్ సమ్ లైక్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ద వరల్డ్, లైక్ ఆర్టీఏ అని చెప్పేసి టీచింగ్ ఇన్స్పైరింగ్ అని చెప్పేసి అలా చేస్తూ ఉంటాం. మేము మేజర్గా ఫండ్ రైజింగ్ అనేది ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ చేసి చేస్తాం. ఇట్ మైట్ బి లైక్ ఏ వాకథాన్స్, ఇట్ మైట్ బి లైక్ ఏ ఫ్లాష్ మ్యాప్స్, ఇట్ మైట్ బి లైక్ స్పాన్సర్షిప్ ఆర్ ఎనీథింగ్. సో ఈ విధంగా మేము ఈ ఫండ్ రైజింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. సో వాట్ వీ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఇస్ దట్ మీరు కూడా అన్స్వాలో ఒక పార్ట్ అయ్యి ఒక మంచి కాజ్ కోసం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు కూడా చిన్న చిన్న చీమలు కలిసి కూడా ఒక పెద్ద పామునైనా చంపచ్చు. అదేవిధంగా చిన్నగా మనం అందరం కలిసి కూడా ఒక లైక్ పెద్ద ఫండ్ రైజింగ్ ప్రాబ్లమ్ని కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో I request everyone join with Answa and let's help more people in coming days and let's